98వ సంవత్సరం నుంచి సింగరేణి సంస్థలో ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తూ వస్తున్నది. 6 సార్లు జరిగినటువంటి ఎన్నికల్లో 3 సార్లు ఏఐటీసీ గెలిస్తే ఒకసారి ఐఎన్టీసీ, అదేవిధంగా 2 సార్లు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం గుర్తింపు సంఘాలుగా గెలిచింది. ఏఐటీసీ గెలిచిన 3 సార్లు కార్మికుల సమస్యల్ని మేనేజ్మెంట్ దగ్గర స్ట్రక్చర్ సమావేశాల్లో కానీ ఇతర చర్చల్లో కానీ వీలైనన్ని పరిష్కరించడంతో పాటుగా యాజమాన్యం చర్చించడానికి నిరాకరించిన వాటిని కానీ అమలు చేయడానికి నిరాకరించిన హక్కులన్నింటినీ కూడా సమ్మె నోటీస్ ఇచ్చి పోరాటం చేయడం ద్వారా సాధించుకోవడం జరిగింది. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం ఫలితంగా ఉద్యమ స్ఫూర్తితో ఏదైతే కార్మికులు ఒక నమ్మి టీపీజీకేసీని గెలిపించారో గత 10 సంవత్సరాలుగా టీపీజీకేసీ నాయకులు ఒక్క స్ట్రక్చర్ మీటింగ్ కూడా జరపకుండా కార్మికుల సమస్యలు అనేకం పేరుకుపోయింది. ప్రభుత్వానికి వంతపాడుతూ సింగరేణి సంస్థ వేలాది కోట్ల రూపాయల నష్టాల పాలైన, సింగరేణి కార్మికులు ఎన్నో అగచాట్లకు కష్టాలకు గురైన తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం స్పందించకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం మాదే కాబట్టి మేము వారికి వ్యతిరేకంగా పోవని చెప్తూ వచ్చింది. గతంలో ఐఎన్టీసీ గుర్తింపు సంఘం ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మా ప్రభుత్వానికి మేము వ్యతిరేకంగా నడవం, సమ్మె చేయం, పోరాడమని చెప్తూ వచ్చింది. కానీ ఏఐటీసీ గుర్తింపు సంఘంగా ఉన్నప్పుడు కూడా కార్మిక వర్గ సమస్యల మీద పోరాడుతూ అనేక హక్కులు సాధించింది కాబట్టి కార్మికులకు విశ్వాసం ఉంది. అందుకే ఈరోజు జరిగే సింగరేణి ఎన్నికలలో తప్పకుండా ఏఐటీసీని చుక్కగుర్తుకు ఓటేయడం ద్వారా గెలిపిస్తామని చెప్పి కార్మికులు ప్రతిజ్ఞ చేస్తాము. ఈసారి గతంలో కంటే సకాలంలో ఎన్నికలు జరగక 2 సంవత్సరాల కాల పరిమితిలో జరగాల్సిన ఎన్నికల్ని రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం అన్నది ఈ సింగరేణి సిఎండిని గుప్పిట్లో పెట్టుకొని ఎన్నికలు చేయకుండా ఆపింది. అందువల్ల సింగరేణి కార్మికుల సొమ్ముతో నడుస్తున్నటువంటి సింగరేణి కాల్స్ వర్కర్స్ ఏఐటీసీ హైకోర్టుకు వెళ్ళి సింగరేణి ఎన్నికలు నిర్వహించాలని చెప్పి పోరాటం చేసింది. దాని ఫలితంగా మార్చి 2023లో ఎన్నికలు జరపాలని కోర్టు తీర్పిస్తే సింగరేణి యాజమాన్యం దాన్ని నిరాకరించింది. దాని వెనుక ప్రభుత్వం ఉంది. అదేవిధంగా ప్రభుత్వం మళ్ళీ కోర్టుకు వెళ్ళి ఎన్నికలు నిర్వహించడం మాకు సమయం కావాలనుకోవడంతో సెప్టెంబర్ నెలలో ఎన్నికలు జరపడానికి కోర్టు తీర్పించింది. అప్పుడు కూడా యాజమాన్యం దాన్ని నిరాకరించింది. దానికి కారణం అన్వేషిస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణి ఎన్నికల్లో ఏఐటీసీ గెలిచే అవకాశం ఉంది కాబట్టి ఆ ప్రభావం అసెంబ్లీ ఎన్నికల మీద పడుతుంది కాబట్టి ఎన్నికలు పెట్టొద్దని చెప్పి నిర్ణయించినట్టు తెలిసింది. అయినా మేము ఊరుకోకుండా మళ్ళీ కోర్టును ఆశ్రయించడం జరిగింది. అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో డిసెంబర్ 23 తారీఖు నాడు సింగరేణి ఎన్నికలు పెట్టడానికి కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సింగరేణి యాజమాన్యం ముందుకు అడిగాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చిత్తుగా ఏఐటీసీ, అదేవిధంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీ కలిసి ఓడించడం జరిగింది. ఈ నేపథ్యంలో జరిగే ఎన్నికలలో మళ్ళీ ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్న ఐఎన్టీసీ వల్ల కార్మికులకు ప్రమాదం కాబట్టి ఐఎన్టీసీని కూడా ఓడించాలని కార్మికులు ఈరోజు పక్కన పడుతున్నారు. అందువల్ల ఈరోజు కార్మికుల డబ్బులతో కోర్టుకు వెళ్ళి తెచ్చుకున్న ఎన్నికలు కాబట్టి కార్మికులు గెలవాలంటే తప్పకుండా కార్మిక వర్గ సంఘమైనటువంటి ఏఐటీసీ చుక్కగుర్తుకు ఓటేస్తామని చెప్పి కార్మికులు బాహాటంగా చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏఐటీసీ 45 డిమాండ్లతోటి సింగరేణి కార్మికుల ముందు మేనిఫెస్టో పెట్టి ఇవన్నీ మేము సాధిస్తామని చెప్పడం జరిగింది. ఆ పేరుకుపోయిన 45 సమస్యల్లో ప్రతి కార్మికునికి 250 గజాల ఇంటి స్థలము, ఇల్లు కట్టుకోవడానికి 20 లక్షల రూపాయల వడ్డీ లేని, అదేవిధంగా సింగరేణి సంస్థ ఎస్టాబ్లిష్ కావడానికి ముందుకు పోవడం కోసం కొత్తగా నూతనంగా గనుల ఏర్పాటు, అలాగే కార్మికులు లక్షలాది రూపాయలుగా చెల్లిస్తున్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్లో పెక్స్కి సంబంధించి ఆ డబ్బులు సింగరేణి సంస్థ మాత్రమే భరించేలా ఏర్పాటు, అదేవిధంగా మైనింగ్ స్టాఫ్ సమస్యలు, ఇతర కార్మికులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి సమస్యలన్నీ అందులో క్రోడీకరించడం జరిగింది. ఈ 45 డిమాండ్ల పరిష్కారం కోసం సింగరేణి కార్మికులు ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఇవి అమలు కావాలంటే, సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కావాలంటే నిజంగా ఇచ్చిన మాట నిలబడే యూనియన్ అయినటువంటి ఏఐటీసీ కార్మిక సంఘం సింగరేణిలో మరోసారి గుర్తింపు సంఘంగా గెలవాల్సిన అవసరం ఉన్నది. ఆ విధంగా కార్మికులు తీర్పిస్తారని చెప్పి సింగరేణి కాలేజ్ వర్కర్స్ బ్రాంచ్ కార్యదర్శిగా నేను భావిస్తాను. ఐఎన్టీసీ వైస్ ప్రెసిడెంట్ ఉప్పల్పల్లి. ప్రస్తుతానికి సింగరేణిలో జరిగేటువంటి ఎన్నికలు అన్ని కార్మికులు చాలా వరకు ఎదురు చూస్తూ ఉన్నారు. గతంలో గెలిచినటువంటి సంఘాలు కార్మికులకు ఏమాత్రం పనిచేయకపోవడం, గెలిచినటువంటి సంఘాలు పైరగులకు మాత్రమే పనిచేసింది. అదేవిధంగా గెలిచిన సంఘాలు 2 కూడా కలిసి సిండికేట్ అయ్యి కార్మికులల్లా కనీసం ధైర్యం లేకుండా చేసిరు అన్నమాట. కానీ ఇదే కార్మికులు ఇదే సింగరేణిలో ఎన్నికలు జరిగినప్పుడు మన లాస్ట్ టైం 17లో 6 సంవత్సరాలు ఇక్కడ ఏకదాటుకున్నారు. అంతకుముందు ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ఇంత జాప్యం చేయలేదు. కేసీఆర్ గారి యొక్క పదవి అహంకారంతో సింగరేణిలో ఎన్నికలు పెట్టకూడదని ఆలోచించారో ఏమో కానీ అసలు ఎన్నికల జోలే తీయకుండా పక్కకు పెట్టారు. చివరి కొన్ని సంఘాలు కోర్టుకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అంటే ప్రభుత్వానికి సింగరేణిలో ఎన్నికలు పెట్టకూడదనే ఆలోచన ఉన్నదని తెలిసిపోయింది. ఆ తర్వాత ఈ కేసీఆర్ గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయినో అప్పటి నుంచి ప్రైవేట్ పరం ఎక్కువైపోయింది. సింగరేణిలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి పదవి చేపట్టినాడు.
65,000 మంది కార్మికులు ఉండేది. కానీ ఈరోజు 39,000 మంది కార్మికులు అయ్యారు. 26,000 మంది కార్మికులు వెళ్ళిపోయారు. కాబట్టి మేము అడుగుతా ఉన్నాం, కేసీఆర్ గారు చేసినటువంటి మోసమైన పనులు ఇప్పటికీ మానేటివి కాదు. అదేవిధంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి కూడా రెండోసారి భూపాలపల్లికి వచ్చి మీటింగ్ పెట్టినప్పుడు ఒకటి ఇన్కమ్ ట్యాక్స్ తీసేస్తామని చెప్పారు. ఇన్కమ్ ట్యాక్స్ తీసేయలేదు. కార్మికులకు 250 గదుల జాగా ఇస్తామన్నారు, ఇంటి స్థలం, అది ఇవ్వలేదు. దానికి సంబంధించి ఇల్లు కట్టుకోవడానికి లోన్ ఇస్తామన్నారు 10 లక్షలు, అది ఇవ్వలేదు. మార్పులు ఉంటే తీసేస్తామన్నారు, సరి చేస్తామన్నారు, అవి చేయలేదు. కాబట్టి కార్మికులు పూర్తిగా టీఆర్ఎస్ కానీ ఏఐటీస్ కానీ డెడ్ అయిపోయారు. వాళ్ళంతా ఏకమయ్యారు. కాబట్టి కార్మికుల భవిష్యత్తు ఇప్పుడు కాంగ్రెస్కు ఉన్నది, ఐఎన్టీసీ కాపాడుతుంది. గతంలో చూసుకుంటే కొంతమంది విమర్శ ఏం చేస్తారంటే ఐఎన్టీసీ గెలిస్తే ప్రభుత్వం వాళ్ళదే కాబట్టి ఏం పనులు చేయకపోవచ్చు అనేది ఒకటి పట్టుకొచ్చారు. కానీ గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఐఎన్టీసీ ఉన్నది. కానీ కార్మికులకు ఏ మాత్రం లోటు రాకుండా చూసుకొని అటు మేనేజ్మెంట్తో కానీ ఇటు ప్రభుత్వంతో కానీ కార్మికులతో కానీ అనుసంధానం కలిగి ఉన్నది. కాబట్టి అలాంటి బాధ కూడా కార్మికులకు అవసరం లేదు. ఐఎన్టీసీ గెలిచేది కార్మికుల కోసం, ఐఎన్టీసీ గెలిచేది కార్మికుల క్షేమం కోసం, ఉద్యోగ భద్రత కోసం, భవిష్యత్తు కూడా ఉద్యోగానికి భద్రత ఉండే విధంగా కూడా ఐఎన్టీసీ సకల విధాల కృషి చేస్తుంది. అంతేగాని వీళ్ళ మాటలు నమ్మాల్సిన అవసరం లేదు. ఎదుటి సంఘాలు మా మీద రకరకాల వాడిపోస్తూ ఏదో పొత్తుకు రమ్మని కూడా లోపాయకారి ఒప్పందాలకు ప్రయత్నాలు చేస్తారు. కానీ పైన కూడా ఆధినాయకత్వం కూడా చెప్తా ఉన్నది, పొత్తు సమస్య లేదు, ఏ సంఘంతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, మనకు మనం సింగిల్గా మనం ఓటు చేయాల్సిందే అని కూడా అధిష్టానం గట్టిగా ఉన్నది. అదేవిధంగా పోయిన నెలలో కూడా రేవంత్ రెడ్డి గారు భూపాలపల్లికి వచ్చినప్పుడు కార్మికుల ముందు కేటీకే 1 లైన్లో గట్టి హామీ ఇచ్చారు. కార్మికులకు ఏదైతే ప్రాబ్లం ఉంటుందో రాబోయే కొద్ది రోజుల్లో మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే కార్మికుల పక్షాన మేము తప్పకుండా ఉండి పనిచేస్తాం, మీకు ఇబ్బందులు రాకుండా ఉండి పనిచేస్తాం. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేస్తామని చెప్పిండు. ఆ తర్వాత కూడా ఇంటి స్థలం ఇప్పిస్తామని చెప్పిండు. దానికి సంబంధించి లోన్ ఇప్పిస్తామని చెప్పిండు. కాబట్టి ఏమైనా మార్పులు ఉంటే కూడా అవి తొలగించి స్వచ్ఛమైన పేర్లు కూడా ఆమోదం చెప్తామని చెప్పిండు. దయ కలిసి మనకు కలిసి వచ్చినట్టు అదే రేవంత్ రెడ్డి గారు ఇవాళ మన తెలంగాణ ముఖ్యమంత్రి కావడం కూడా మన సింగరేణి కార్మికులు అదృష్టంగా భావించాలి. అదేవిధంగా మీరు ఇచ్చినటువంటి 30వ తారీఖు నాడు వేసినటువంటి ఓట్లు కూడా రేవంత్ రెడ్డి గారికి ఎంతో గొప్ప విజయం సాధించి పెట్టినాయి. మనకు రేవంత్ రెడ్డి గారి హండా ఉన్నది, జనక్ ప్రసాద్ గారి హండా ఉన్నది, సంజీవ్ రెడ్డి గారి హండా ఉన్నది. సంజీవ్ రెడ్డి గారు ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఐఎన్టీసీ మిత్ర దేశాలకు కూడా ఆయన ఒక సెక్రటరీగా ఉన్నాడు. కాబట్టి ఎలాంటి లోపం లేకుండా ఐఎన్టీసీ చూసుకుంటుంది. రాబోయే కొద్ది రోజులల్లా జరగబోయే ఎన్నికల్లో ఐఎన్టీసీకి ఘనమైన విజయం అందించాలి. కాంగ్రెస్ ఐఎన్టీసీ ఇచ్చినటువంటి హామీలు అనేటి 6 మంచి సబ్జెక్ట్ ఉన్నాయి. మీ ముందట మీ మేనిఫెస్టోలో కూడా పెట్టినాం. ఐఎన్టీసీ పెట్టిన మేనిఫెస్టోలో ఒకటి నెంబర్ 1 ఇన్కమ్ ట్యాక్స్ తీసేయడం, నెంబర్ 2 స్పెషల్ హాస్పిటల్ ఏర్పాటు చేయడం, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఓపెన్ చేయడం, దానికి సంబంధించి ఏ రోగానికి సంబంధించి ఆ డాక్టర్ని నియమించే ప్రయత్నం కూడా ఐఎన్టీసీ చేస్తున్నారని మేము చెప్తా ఉన్నాం. కార్మికుల ఆడపిల్లలు కూడా ఉద్యోగాలకు వచ్చారు. వాళ్ళని కూడా పోయిన నెలలోనే మేనేజ్మెంట్ వాళ్ళకి గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టు ఒక సర్క్యులర్ తయారు చేసారు. ఆ సర్క్యులర్ కూడా ఐఎన్టీసీ సాబితాలు చేసింది. చదువుకున్న పిల్లలు కాబట్టి వాళ్ళకి భవిష్యత్తు సుటాపులు జాబ్ అట్లే ఇచ్చినట్టుగా సర్వీసులో ఉండే విధంగానే వాళ్ళకి జాబ్ వస్తుంది తప్ప వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా కూడా కొత్త బాయిలు కూడా సింగరేణిలో తీయడానికి కేసీఆర్ చెప్పినట్టు పోఖరి బట్టలు కాదు, రేవంత్ రెడ్డి గారు చెప్పారు. కొత్త బావులు తీసి ఇంకా రిక్రూట్మెంట్ పెంచి సింగరేణిలో కార్మికుల సంఖ్య పెంచుతామని చెప్తా ఉన్నారు. కాబట్టి ఇది కంపల్సరీ కార్మికులు నమ్మాలి. ఇది మనకు భవిష్యత్తులో ఉన్నది. కాబట్టి సింగరేణిలో డెవలప్మెంట్ కావాలంటే కొత్త బొగ్గు బ్లాకులు మనకు రావాలి. తెలంగాణలో ఎన్నైతే బొగ్గు బ్లాకులు వస్తాయో ఆ బొగ్గు బ్లాక్లను కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ అంత కాలం సింగరేణికి అప్పచెప్తుంది, కానీ ప్రైవేట్కి ఇవ్వరు. ప్రైవేట్లో పోయినటువంటివి కూడా మళ్ళీ సింగరేణి వాపసు తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఇలా 33,000 మంది ప్రైవేట్ కార్మికులు జరిగారు. రేవంత్ రెడ్డి గారు చెప్పారు మొన్న, ఏదైతే సింగరేణిలో ప్రైవేట్ కార్మికులు చేస్తూ ఉన్నారో రెగ్యులరైజేషన్ చేసే అవకాశం కూడా చూస్తామని ఆలోచిస్తామని చెప్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళకు కూడా భవిష్యత్తు ఉన్నది, పర్మనెంట్ అవకాశాలు ఉన్నది. కాబట్టి ఇక్కడైనా కానీ మారాల్సిన అవసరం వస్తుంది. ఇందులో తోడు దొంగలు బాగా ఉన్నారు. సింగరేణిలో కార్మికులను నమ్మించడానికి, మోసం చేయడానికి నడుము కట్టుకొని ముందుకు వస్తూ ఉన్నారు. మాది సంఘమే అని ఏ సంఘాన్ని నమ్మాల్సిన అవసరం లేదు. ఇప్పటి నుంచి కాదు, కొన్ని ఏళ్ల నుంచి కూడా ఇప్పటికీ చూసినట్టు ఏంటంటే
3,30,00,000 మెంబర్షిప్ కలిగి ఉన్న ఏకైక సంఘం మన భారతదేశంలో ఐఎన్టీసీ మాత్రమే. అంత పెద్ద సంఘాన్ని పక్క పెట్టాల్సిన అవసరం లేకుండా ఘనంగా మీరు 27 నాడు గడియార గుర్తు మీద ఓటేసి గెలిపించి ఐఎన్టీసీని ముందు నడిపించేది ఉంటే మీకు బంగారమైనటువంటి భవిష్యత్తు ఉన్నది. మీ ఉద్యోగ భద్రత పెరుగుతుంది. మీరు సక్రమంగా ఉంటారని మేము కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఐఎన్టీసీ సెంట్రల్ కమిటీ వైస్ ప్రెసిడెంట్, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శిగా పనిచేస్తున్నా. సింగరేణి సంస్థలో 1998 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా సింగరేణి గుర్తింపు కార్పొరేషన్ ఎన్నిక జరిగినాయి. ఆ తర్వాత 2001, 2003, 2008, 2011, 2014 తర్వాత 2017లో ఈ విధంగా గుర్తింపు సంఘం ఎన్నిక జరిగినాయి. ఈ ఎన్నికల్లో 3 సార్లు గుర్తింపు సంఘంగా ఏఐటీసీ, 2 సార్లు టీబీకేఎస్, ఒకసారి ఐఎన్టీసీ గెలవడం జరిగింది. ఐఎన్టీసీ 2003 నుండి 2007 సంవత్సరం మధ్య కాలంలో జరిగినటువంటి సంఘం ఎన్నికల్లో ఐఎన్టీ గుర్తింపు కార్మిక సంఘం ఉన్నప్పుడు మరి ఇక్కడ 85,000 మంది కార్మికులు విలాసిస్తూ ఉండేది. అలాంటిది 2010లో వచ్చేసరికి 65,000 మందికి రావడం జరిగింది. ఈ 65,000 మంది నుండి మరి 2014 తర్వాత గుర్తింపు కార్మిక సంఘంగా ఈ టీబీకేఎస్ బీఆర్ఎస్ సంబంధించినటువంటి అనుబంధ టీబీకేఎస్ సంఘం రావడం జరిగింది. ఈ టీబీకేఎస్ సంఘం వచ్చిన తర్వాత మరి 25,000 మంది కార్మికులు దిగిపోవడం జరిగింది. వాళ్ళ ప్లేస్లో మరి కార్మికులు రాకపోవడం వల్ల 39,000 మందికి కుదించుకోపోవడం జరిగింది. వాళ్ళ ప్లేస్లో ప్రైవేటు పరం చేయడం వల్ల మరి 34,000 మంది కార్మికులు ప్రైవేటు వాళ్ళు రావడం జరిగింది. ఈ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా, ఈ కాంట్రాక్టర్ల వ్యతిరేకంగా, ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకంగా ఈనాడు ఐఎన్టీసీ ముందడుగు వేసి 39 డిమాండ్లతోటి మేము ముందు రావడం జరిగింది. ఎన్నికల మేనిఫెస్టో పెట్టాం. 6 ప్రధానమైన డిమాండ్స్ పెట్టడం జరిగింది. మొట్టమొదటిది బొగ్గుగనుల ప్రైవేటీకరణ. బొగ్గుగనుల ప్రైవేటీకరణ ఏదైతుందో ఈ యొక్క కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం, బీజేపీ గవర్నమెంట్ మరి బొగ్గు పరిశ్రమలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేయడానికి ప్రయత్నం చేస్తే దాన్ని అడ్డుకునేది ఇది ఒక మొదటి దశలో ఈ ఐఎన్టీసీ మాత్రమే ఉందని చెప్పి తెలియజేస్తాను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో 4 బొగ్గు బ్లాకులను సొత్తపల్లి, కోయగూడెం, మందమరి, శ్రవణపల్లి మరియు కళ్యాణ్గఢ్ వంటి గనులు ఏవైతున్నాయో బొగ్గు గనులను, ఈ యొక్క 4 గనులను ప్రైవేట్ పరం చేస్తే ఐఎన్టీసీ ఆధ్వర్యంలో మరి వాటిని ఎదుర్కొని ఆ యొక్క ప్రభుత్వ వ్యతిరేక విధానానికి మరి వ్యతిరేకంగా పోరాటం చేయడం వల్ల అవి వాళ్ళు వెనుక తీసుకోవడం జరిగింది. ఈ విధంగా ఒకటి పెడితే, రెండవది ఈ యొక్క ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ యొక్క బొగ్గు గనులలో ఓపెన్ కాస్ట్ గనులను తీయాలని చెప్పి ప్రయత్నం చేస్తే దాన్ని అడ్డుకుంటున్నాం. అండర్గ్రౌండ్ గనులను తీసుకొచ్చి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే దశలో మరి ఐఎన్టీసీ ముందుంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా మూడోది సొంత ఇంటి పథకం కింద ఈ యొక్క సింగరేణి కార్మికులు, దిగిపోయిన కార్మికులు ఎవరైతున్నారో వాళ్ళందరికీ కూడా మరి దిగిపోగల సర్వీసులో వాళ్ళందరికీ 250 చదరపు గదుల స్థలము, పాటు 20 లక్షల రూపాయల వడ్డీల రుణము ఇప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అది కాదని చెప్పంటే వారు ఉన్న క్వార్టర్ అవుతుందో ఇప్పుడు ప్రస్తుతం క్వార్టర్ అయితే క్వార్టర్ అలాట్మెంట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాను. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ విషయానికి వస్తే మరి ఈ గడిచినప్పుడు 2-3 నెలల నుండి 35,000 నుండి 50,000 వరకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం జరుగుతుంది. ఇంకా 3 నెలలు, సంవత్సరానికి 6 సంవత్సరం 3 నెలలు టైం ఉంది. ఇంకొక 30-35 అంటే లక్ష రూపాయలు కట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక మేము ఒకటే ఆలోచన చేసినాం, ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేయించే ఉద్దేశంతో మరి ఈ యొక్క డిమాండ్స్ పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా మెరుగైనటువంటి వైద్య సదుపాయాలు కల్పించే ఉద్దేశంతో మరి ఈ రీజన్కి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టించాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మరి మహిళా సోదరిమణులు ఉన్నారు, మరి వాళ్ళ కోసం ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ పెట్టడం జరిగింది. గ్రీవెన్స్ సెల్లో ఒక మహిళా ఆఫీసర్ని పెట్టి వాళ్ళ సమస్య పరిష్కారం చేయడం కృషిలో మేము ముందుకెళ్తాము. అంతేకాకుండా మరి మారు పేర్లు ఉన్నది. గతంలో చేసినటువంటి సంఘాలు పేర్లు ఉన్న వాళ్ళని పేరు మారుస్తామని చెప్పడం జరిగింది. అయినప్పటికీ అది ఇంతవరకు అమలు జరగలేదు. కానీ ఐఎన్టీసీ గెలిస్తే ఖచ్చితంగా మేము అమలు పరుస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా మెడికల్ బోర్డు విషయంలో మరి లక్షలాది రూపాయలు లంచాలు తీసుకొని మెడికల్ బోర్డు చేస్తున్నటువంటి గనులు మరి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. అలా వాళ్ళకు చెక్ పెట్టడానికే ఈ యొక్క మెడికల్ బోర్డు అవుతుందో ఆ మెడికల్ బోర్డుని ఏరేవేజ్ తీసుకొచ్చి కార్పొరేట్ లెవెల్ కాకుండా ఏరేవేజ్ తీసుకొచ్చి బీఆర్ఎస్ కింద తీసుకొచ్చి బీఆర్ఎస్ ద్వారా మరి యొక్క మా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశం కల్పిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఒక కార్మికుడు కనుక తన మెడికల్ బోర్డు అడ్మిట్ అయితే తన కుమార్తె బిడ్డదా అంటే 30 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళు చాలామంది రావడం జరిగింది. కనుక వాళ్ళకు కూడా వయోపరిధి పెంచడానికి 30-40 సంవత్సరాల వరకు వయోపరిధి పెంచే యోచనలో ఐఎన్టీసీ ఉంది. ఈ విధంగా తీసుకుంటే 39 డిమాండ్లు, ప్రధాన డిమాండ్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా గవర్నమెంట్ పెద్దలు, రాష్ట్ర ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారి దృష్టి తీసుకెళ్లి వారి యొక్క అనుమతితో ఈ యొక్క ఎన్నికల మేనిఫెస్టో చేయడం జరిగింది. ఈ ఎన్నికల మేనిఫెస్టో ఉన్నటువంటి 39 సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా మేము నెరవేరుస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ 39 డిమాండ్లతో పాటు స్థానిక సమస్యలు ఉన్నాయి.
మరి భూపాలపల్లి సమస్యలు చాలా ఉన్నాయి. వాటిని కూడా 20 సమస్యలు మేము దృష్టికి వచ్చినాయి. వాటిని తీర్చడానికి ఐఎన్టీ కృషి చేస్తానని ఈ నెల 27న జరగబోతున్నటువంటి ఎన్నికల్లో ఐఎన్టీసీ భారీ మేరకు గెలిపించాలని కోరుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.